సెక్రటేరియట్ 5వ బ్లాక్ దగ్గర చంద్రబాబు నాయుడు ధర్నాకు దిగారు. లైవ్ చూద్దాం. వాళ్ళు మన రాష్ట్రంలో ఉండే ఇష్యూస్ కూడా రెఫర్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని ఒక సీనియర్ లీడర్గా, అనుభవం ఉండే వ్యక్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నేనే ఎన్నికల కమిషన్ దగ్గరికి వచ్చాను. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనతో అయినా ఎన్నికల కమిషన్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. అదే మరిగా ఎన్నికల కమిషన్ లో మార్పు వచ్చే వరకు ప్రజాస్వామ్యవాదులందరూ ఎక్కడికక్కడ ఒత్తిడి తేవాలి, ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలి. నిరసన తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే డెమాలిష్ చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమే కాకుండా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అటు ఢిల్లీ కానీ ఇటు స్టేట్లో కానీ వాళ్ళ యొక్క పరిధిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్టేట్ ఉంది, వీళ్ళు ఢిల్లీ ఎగ్జిక్యూట్ చేయడానికి కాదు, వీళ్ళు కూడా ఇండిపెండెంట్గా, ఇంపార్షియల్గా, చట్టపరంగా ఏ పనైనా చేయాలి తప్ప ఏకపక్షంగా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే ఆ ఏకపక్షంగా వెలుగుడు ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు. వీళ్ళు ఎక్కడికక్కడ ఎన్నికల కమిషన్ కూడా చెప్పాలి, ఇది మేము వెరిఫై చేసాం, ఇవి వాస్తవాలు కాదు. రెండోది, ఇన్కమ్ ట్యాక్స్ రేట్సే కాదు, ఏ నిర్ణయాలు కూడా అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి మరొకసారి చాలా గట్టిగా నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మా సమయాన్ని మారుగా మీరు వృధా చేయడం కూడా మంచిది కాదని మరొకసారి గట్టిగా కనిపించిందా? వచ్చేటట్టుగా కూడా కేవలం దీనికి అందరికీ టీచర్స్ వైసీపీ కారణంగానే ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చారు. కేవలం తెలుగుదేశం పార్టీ మీద కుట్రపూరితంగానే ఈ రకంగా చేయడం వల్ల మేము ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పడం ముఖ్యమంత్రి ఒక పబ్లిక్ కూడా ఒక అప్పీల్ చేసినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాము. 5వ బ్లాక్ ముందు ఎక్కడైతే ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి 5వ బ్లాక్ ముందు ముఖ్యమంత్రి బైఠాయించారు. ముఖ్యమంత్రితో పాటు వామరామయ్య ఎన్నికలతో పాటుగా మరికొంతమంది కమ్మమటి రామ్మోహన్ రావు, కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇక్కడ బైఠాయించారు. ముందుగా సచివాలయంలో ధర్నాకు దిగితే ఏ రకంగా ఉంటుందని దాన్ని సెక్రటేరియట్ వద్ద నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి పిఎంఆర్ ఓవర్ టు యు.
కొద్దిసేపు మాత్రం అంటే స్టేజ్ ప్రొటెస్ట్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసీ నిర్ణయాలకు ఈసీ తీరుకు వ్యతిరేకంగా కొద్దిసేపు 5th బ్లాక్ ఎక్కడైతే ఈసీ ఛాంబర్ ఉంటుందో ఆ బ్లాక్ ఎదుట చంద్రబాబు నాయుడు కొద్దిసేపు తన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అనుచరులతో తన అనుచరులతో కొద్దిసేపు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కువసేపు ధర్నా చేస్తే మళ్ళీ లేనిపోయిన రప్చర్ వస్తుంది. సో ఇది ఈ తరహా వ్యవహారం కాకుండా నిరసన తెలుపుతున్నామన్న సంకేతం ఇచ్చే దిశగా కొద్దిసేపు మాత్రమే చంద్రబాబు నాయుడు ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సీఎం స్థాయిలో వ్యక్తి ఏకంగా ఈసీ కార్యాలయం ఎదుట ఈసీకి సంబంధించిన ఛాంబర్ ఎక్కడైతే ఉంటుందో ఆ బ్లాక్ ఎదుట ధర్నా చేయడం అనేది కొంత సీరియస్ ఇష్యూగానే టీడీపీ తీసుకుంటోంది. ఈ ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకుంటుందనే విషయాన్ని ఒక సంకేతంగా చెప్పడానికి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటుంటే ఈసీ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో అప్పటి నుంచి కూడా టీడీపీ అధినాయకత్వం టీడీపీ అధినేత ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా బీజేపీ వైసీపీ కేసీఆర్ ఈ ముగ్గురు ఆడుతున్న కుట్రలో భాగంగా పూర్తిగా ఈసీ కావచ్చు ఐటీ కావచ్చు ఈడీ కావచ్చు ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వంగా సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థలు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మోడీ అలాగే కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకుని ఏకపక్షంగా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ ఏపీని టార్గెట్ చేసుకుంటూ వ్యవహరిస్తున్నాయన్న భావన ఫస్ట్ నుంచి వ్యక్తం చేస్తూ వస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే మొత్తం తాము అనుమానిస్తున్న విధంగానే పరిణామాలన్నీ జరుగుతున్నాయన్న భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎస్పీలను బదిలీ చేయడం అది కూడా ఎటువంటి కారణాలు చూపకుండా బదిలీ చేయడం అనేది చాలా సీరియస్గా పరిగణిస్తుంది టీడీపీ అధినాయకత్వం. దీంట్లో భాగంగానే ఇప్పటికే వివిధ వేదికల మీద ప్రచారంలో భాగంగా వివిధ సందర్భాల్లో ఈ మొత్తం ఎపిసోడ్ని జరుగుతున్న పరిణామాలన్నింటినీ నేరుగా ప్రజలకు వివరించిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏకంగా సీఈఓ దగ్గరికి వచ్చి ఆయనకి తన అభ్యంతరాలను తెలపడమే కాకుండా ఈసీకి రాసిన లేఖను అందజేయడంతో పాటుగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అలాగే ఈసీ తమకు సపోర్ట్గా ఉంది అనే దిశగా ఈసీ కావచ్చు బీజేపీ కావచ్చు తమకు సపోర్ట్ ఉందనే దిశగా వైసీపీకి సంబంధించిన నేతల మధ్య జరిగిన కాన్వర్సేషన్కి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్లకు సంబంధించిన ఆధారాలను కూడా ఈసీకి చంద్రబాబు నాయుడు అందజేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటూ అంటే ప్రధానంగా నిన్న ప్రవీణ్ కోయాను ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీ ప్రవీణ్ కోయాను బదిలీ చేయడాన్ని మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. నిన్న మధ్యాహ్నం ఎస్పీని బదిలీ చేస్తాము ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీని బదిలీ చేస్తామని ఒక సవాల్ విసిరిన రీతిలో వైసీపీ వ్యవహరించడం. సో సాయంత్రానికి ఆమంచి కృష్ణమోహన్కి వ్యతిరేకంగా ఆమంచి కృష్ణమోహన్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే విషయం మీద కేసు నమోదు చేయడం. సో ఆ తరువాత ఎస్పీ బదిలీ కావడం వీటన్నిటిని పరిణామ క్రమం చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటూ ఈసీ వ్యవహరిస్తుంది. దీనికి పూర్తిగా బీజేపీ సహకరిస్తుంది. బీజేపీ చెప్పినట్లుగా ఈసీ వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఇవాళ అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా ద్వివేదికి చెప్పడంతో పాటుగా దాదాపు 20 నిమిషాల పాటు ద్వివేదితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటుంటే మొత్తం పరిణామాలు వివరించడంతో పాటుగా ఇటీవల జరిగిన బదిలీలు ఎస్పీల బదిలీలు వీటన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటే ఈ మొత్తం వ్యవహారం నడుస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా ఢిల్లీలో కూర్చున్న ఈసీ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకుంటున్న క్రమంలో వాస్తవంగా ఇక్కడ లోకల్గా జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఇక్కడున్న విషయాలను వివరించే దిశగా ఈసీకి కూడా వివరించాలి. ఇక్కడ వాస్తవాలను కనుక క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు వివరించాలి. సో వాస్తవ పరిస్థితిని వాస్తవ చిత్రాన్ని ఈసీకి వివరించాలన్న అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు